నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముందస్తా మధ్యంతరమా? అసలు ఈ ప్రశ్న ఏంటి? ఏమన్నా సందర్భం ఉందా? పట్టుమని 100 రోజులు కూడా పూర్తి కాలేదు ప్రభుత్వాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడేదో జరుగుతోంది, జరగబోతోంది అంటూ ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్లో రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా మహిమో లేకపోతే పెయిడ్ ఆర్టిస్టుల వ్యవహారమో తెలియదు, కానీ చాలా విస్తారంగా చర్చ అయితే జరుగుతోంది. అసలు ఎందుకు ముందస్తు రావాలి, ఎందుకు మధ్యంతరం రావాలి? ఏం ప్రభుత్వం ఒక 6 నెలలైనా పనిచేసుకొనిరా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని, కూటమి సర్కార్ని? ఇంతలోనే లుకలుకలంటూ ప్రచారమా? అసలు మధ్యంతరానికి వెళ్లాల్సిన అగత్యం ఏముంది? ఎక్కడ డివిజివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు ఏ పార్టీలో నడుస్తున్నాయి? లేకపోతే అన్ని ఆశలు ఉడిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా ఈ స్వరం అందుకొని అక్కడ తన హెంచ్మన్ చేత ఢిల్లీలో ఈ ప్రచారం చేయిస్తున్నారా అనే సందేహాలు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వ్యక్తం అవుతున్నాయి. ఓకే, 100 రోజుల పరిపాలనకి దగ్గరగా ఉంది. ఎలాగూ ఇంతవరకు ఏ ఒక్క కేసులో కూడా ప్రగతి సాధించలేదని నింద వేసే అందరికీ సమాధానంగా 3 ఐపీఎస్ల సస్పెన్షన్ జత్వానీ కేసులో స్పష్టంగా బయట పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే నమ్మకం కుదిరిన తర్వాత కూడా ఈ ప్రచారం ఏంటి? ముందస్తుకు వెళ్లాల్సినంత నెసిటీ ఏంటి? లోకేష్ అనుకూల వర్గం, లోకేష్ వ్యతిరేక వర్గం అంటూ తెలుగుదేశంలో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. అనుకూల వర్గం గట్టిగా ఒక 80 మంది పైన ఉంటే, వ్యతిరేక వర్గం ఒక 40 మంది పైన ఉన్నారు ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్లో అని. ఎన్నికైన ఎమ్మెల్యేస్లో లెక్క ఇలా ఉందని, ఈ 40 మందితోటి బీజేపీ బేరసారాలు మొదలెట్టిందని. బీజేపీ బేరసారాలు మొదలెడితే బీజేపీకి ఉన్న బలం ఎంత? 8 మంది పట్టుమంది. లేకపోతే మరో వైస్రాయని ఏమన్నా ఇక్కడ రిపీట్ చేసే కార్యక్రమం ఏమన్నా జరుగుతోందా? అమరావతిలో కుట్ర జరుగుతోందా కూటమి సర్కార్ మీద? అది కూడా మరి ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన బీజేపీ ఎందుకు ఇట్లాంటి కుట్రలకి తెర తీస్తుంది? అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి, దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి మొదలైందంటే చెన్నై నుంచి మొదలైందిట. చెన్నై నుంచి మొదలవటానికి గల కారణం ఏంటి అంటే, సదర్న్ ఇండియా పార్టీస్ అన్నీ కూడా, దక్షిణాది పార్టీలన్నీ కూడా, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఉత్తరాది పెత్తనాన్ని ఇక మీదట సహించబోము అని ఒక నిర్ణయానికి వచ్చేసాయట. ఈ నిర్ణయంలో భాగంగా ఈ రకమైన ప్రచారాన్ని ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రకంగా తెర మీదకి తీసుకురావడం, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద డిస్కషన్ పెట్టించడం, ఇంటర్నెట్ లో దీని మీద జోరుగా చర్చలు నడిచేలాగా ప్రత్యేకంగా దానికోసం బ్లాగులు, వ్లాగులు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా కూడా ఇది తెర మీదకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఈసారి జాగ్రత్త పడుతున్నారా? గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారా? అసలు మధ్యంతరానికి వెళ్లాల్సినంత అగత్యం ఈ సర్కార్కి ఏం పట్టింది? బ్రహ్మాండమైన మెజారిటీ, సాలిడ్ మెజారిటీ, 164 మామూలు నెంబర్ కాదు అది. జనసేన 100% స్ట్రైక్ రేట్ తోటి ముందుకెళ్ళింది. ప్రభుత్వాల్లో ఒకవేళ మరి హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో కూర్చున్న వాళ్ళని మార్చే కార్యక్రమం ఏమన్నా నడుస్తోందా? 2 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు ఖచ్చితంగా తన కుమారుడికి సీఎం పగ్గాలు అప్పచెప్తారనే ప్రచారాన్ని తెర తీసింది ఎవరు? అల్టిమేట్గా వైసీపీ సోషల్ మీడియా నుంచి పుట్టుకొచ్చిన వ్యవహారమే అని చెప్పేసి ఢిల్లీలో అయితే అందరూ నేరుగా మాట్లాడేసుకుంటున్నారు. ఇక ఢిల్లీ ప్రెస్ క్లబ్లో అయితే ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే దీని మీద ఒక చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే దాంట్లో ఏదో గ్లామర్ ఉంది, గ్రామర్ ఉంది, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయితే ఎక్కడో ఒక సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట హైలైట్ అవుతాం అనే అనుకునే వాళ్ళు కూడా లేకపోలేరు. చాలామంది లాబీయిస్టులు, ప్రత్యేకించి పొలిటికల్ కారిడార్స్లో లాబీయింగ్ చేసే వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, నాట్ ఓన్లీ వైసీపీ జస్ట్ ఒక అగ్గిపుల్ల గీసి అలా అంటించింది. అది అలా దావానలంగా అలా అంటుకుంటూ వెళ్తుంది, ఇంకా చాలా మహోజ్వలంగా అంటుకుంటూ వెళ్తుంది. అంటే ఈ ప్రచారం సంగతి నేను మాట్లాడేది. ఈ ప్రచారం కనుక చేస్తే ఎవరికి లాభం, ఎంత మేరకు లాభం, ఎప్పటిలోగా లాభం? ఈ మాటలు కూడా ప్లాట్ఫామ్స్ మీద, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద చర్చకు బలంగా వస్తున్నాయి. మధ్యంతరమే వెళ్లాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు ఈక్వేషన్స్ ఏమన్నా మారుతాయా? జగన్మోహన్ రెడ్డి మ్యాజిక్ ఏమన్నా పనిచేస్తుందా అని చర్చ కూడా వైసీపీ లాబీస్ నుంచే క్రియేట్ అవుతోంది. అంటే ఒక యుద్ధాన్ని మనమే క్రియేట్ చేసి, ఆ యుద్ధంలో 2 వైరి పక్షాలని మనమే క్రియేట్ చేసి, ఇద్దరి మధ్య లడాయి పెట్టేసి, ఫలానా వాళ్ళు గెలవబోతున్నారు, ఫలానా వాళ్ళు ఓడబోతున్నారు, వాళ్ళు ఓడిపోవటానికి కారణాలు ఇవి, వాళ్ళు గెలవటానికి కారణాలు ఇవి అని ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, దాని మీద చర్చోపచర్చలు జరిగేలా చేసి పబ్బం గడుపుకోవటం. అంటే ఇది ఒక రకమైన పొలిటికల్ బెట్టింగ్. దానికి ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ వేస్తున్నారు. మరి అవతల వైపు టీడీపీ ఏం చేస్తుంది?
జనసేన ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో టీడీపీ కానీ జనసేన కానీ రెండు కూడా చాలా బలమైన ప్రాబల్యం ఉన్న పార్టీలే. సోషల్ మీడియాలో వాళ్ళకంటూ అద్భుతమైన ఫాలోయర్స్ ఉన్నారు, చర్చలు చేసేవాళ్ళు ఉన్నారు, దమ్మున్నోళ్ళు ఉన్నారు, గట్టిగా వాక్పటిమ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఈ రెండు పార్టీలు సైలెంట్గా ఉన్నాయి? సో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. టీడీపీ జాగ్రత్త పడాల్సిన సందర్భాన్ని అయితే ఈ చర్చలు, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద జరుగుతున్న చర్చలు, ప్రత్యేకించి ఢిల్లీలో నడుస్తున్న లాబీస్ ఇవన్నీ కూడా టీడీపీ దృష్టి పెట్టడంలో ఎక్కడో వెనకంజ వేసింది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీలో ఏపీకి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావు గారు ఉండగా చాలా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆయన ఆంధ్రప్రదేశ్కి చేరవేసేవారు, సీఎంకి. ఇప్పుడు ఇంకా అధికార ప్రతినిధి అంటూ అక్కడ ఎవరూ లేరు. సరే, రకరకాల వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. ఎంపీ అన్నా ఉండాలి, లేకపోతే మాజీ ఎంపీ అన్నా ఉండాలి అనేది ఒక ప్రోటోకాల్ మాత్రమే కాదు, అంటే ఒక సంప్రదాయం కూడా అది. అలాంటి ప్రయత్నాలు లోగడ జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కంభంపాటికే మళ్ళీ ఆ పదవి ఇస్తారా, లేకపోతే కొత్త వాళ్ళని ఎవరినైనా చూస్తారా? ఒకవేళ లాబీయింగ్లో కనుక అటువంటి వ్యక్తుల్ని దించకపోతే ఢిల్లీలో ఏం జరుగుతున్నాయనేది ప్రభుత్వానికి సమాచారం అందదు. అటువంటి జాగ్రత్తతో కూడిన వ్యవస్థలు ఏదన్నా నిర్మించాలంటే చంద్రబాబు గారు దాంట్లో చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తి. కానీ ఈసారి ఎందుకో కొంత ఆలస్యం జరిగింది. ఈ లోపలే వైసీపీ ఢిల్లీ గడ్డ మీద కాలు మోపి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారం అంతా చేయిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి, లేకపోతే మధ్యంతరం. ముందస్తుకి వైసీపీ చెప్పే కారణం ఏంటంటే 2026 ఎండింగ్లో కానీ 2027 జనవరి ఫిబ్రవరి మొదట్లో కానీ ఏదో ఒక సందర్భంలో జమిలీ ఎన్నికలు జరగచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఎన్నికలు వచ్చేస్తే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు వస్తాయి. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు తరచూ ఒక మాట అంటున్నారు, ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటే తర్వాత వచ్చేది మనమే అని. 5 ఏళ్ళని ఆయన 2 ఏళ్ళకి కూడా కుదించి మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ చాలా స్ట్రాటజికల్గా పవన్ కళ్యాణ్ని టచ్ చేయట్లేదు. ఆయన సంగతి వదిలేయండి అబ్బా, జనసేన సంగతి. మన ప్రధాన శత్రువు రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశాన్ని టార్గెట్ చేయండి, తెలుగుదేశం చుట్టుముట్టండి, తెలుగుదేశాన్ని చుట్టుముట్టి ఎక్కడికక్కడ మీరు గన్స్ పేల్చుకుంటూ వస్తే పరిస్థితులు, వాతావరణం మనకు అనుకూలంగా మారుతాయని తన సన్నిహితుల దగ్గర చెప్తూ వస్తున్నారు. ఈ ఐపీఎస్ల మీద సస్పెన్షన్ వేటు, కాదంబరి జత్వానీ కేసు, ఇవన్నీ నథింగ్. వైసీపీ అసలు వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఏమన్నా కేసులు పెడితే కోర్టులో చూసుకుందాంలే, కోర్టులు మనకు కొత్త, కేసులు కొత్త, జైళ్లు కొత్త అనే పద్ధతిలో వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తుందని. కోటరీ ఇంటాక్ట్, జగన్మోహన్ రెడ్డి కోటరీ అట్లానే ఉంది, ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆయన కోటరీ నుంచి ఫలానా వాళ్ళు గాయబ్ అయిపోయారు, సజ్జల రామకృష్ణారెడ్డి కనపట్టలేదు, లేకపోతే ధనుంజయ రెడ్డి కనిపెట్టలేదు, అందరూ అలాగే ఉన్నారు. అందరూ చక్కగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంతకు ముందు కన్నా పరిపూర్ణమైన నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎత్తుగడలు, ఎక్కడికక్కడ అలాగే అవసరమైన చోట ఈ మీడియా తంత్రాలు ఇవన్నీ ప్రయోగిస్తూ వైసీపీలో జరుగుతున్న ఒక కైండ్ ఆఫ్ యజ్ఞం. అది ఏ యజ్ఞం? పాజిటివ్ కోసమా, నెగిటివ్ కోసమా, ఎవరి పాజిటివ్ కోసం, ఎవరి నెగిటివ్ కోసం? మొత్తానికి ఏంటంటే ఢిల్లీలో రాజకీయాల్ని వైసీపీ తన చుట్టూ తిప్పుకునేలాగా కార్యక్రమం అయితే నడిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. ముందస్తు వస్తుందా, మధ్యంతరం వస్తుందా?